అందరికీ నమస్తే. నేను మీ జాజుల శ్రీనివాస్ గౌడ్, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు. రేపు 27వ తేదీన మన నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఎమ్మెల్సీ ఈ రోజు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఇవాళ ఓటింగ్ జరగబోతా ఉన్నది. ఈ ఓటింగ్ లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సోదరులందరూ, సోదరిమణులందరూ ఈ ఓటింగ్ లో పాల్గొనాలి. మనందరి తరపున, మన బహుజనుల తరపున ఈ రోజు బీసీ బిడ్డ అయినటువంటి సౌమ్యుడు, మంచి వక్త, మనందరికీ సుపరిచితుడైనటువంటి పూల రవీందర్ గారు మనందరి తరపున ఎన్నికల బరిలో ఉన్నారు. మీకందరూ తెలుసు, ఉపాధ్యాయ మేధావులు, లెక్చరర్స్, అదేవిధంగా ఓటున్న ప్రతి ఒక్కరికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. మన బీసీలంటే ఈ యూనియన్లకు లెక్కలేదు. మన బీసీలంటే వాళ్ళు ఇవాళ అడుగడుగున బీసీలను అవమానించారు. బీసీలకు టికెట్లు ఇవ్వాలని మనం డిమాండ్ చేసినప్పుడు బీసీలు తమ ఓటు తాము వేసుకోలేరు, మీరు గెలవలేరు, మీరు గెలుపు గుర్రాలు కాదు అని చెప్పి ఈ రోజు పోటీలో నిలబడ్డటువంటి 4 యూనియన్లు, ఈ రోజు 4 యూనియన్లు కూడా ఇలా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళకే ఇచ్చి బరిలో ఉన్నారు. కేవలం ఒకే ఒక బీసీ బిడ్డ మనందరి తరపున, మన బహుజనుల కోసం ఈ ఎన్నికల్లో ఉన్నారు. కాబట్టి ఇప్పుడు జరిగేటువంటి ఎన్నికలు 2 యూనియన్ల మధ్యన, 2 వ్యక్తుల మధ్యన జరిగే ఎన్నికలు కావు. ఇది 100కు 100% మన బడుగు బలహీన వర్గాలకు వర్సెస్ రెడ్డి సామాజిక వర్గానికి మధ్యన జరుగుతున్నటువంటి ఓట్ల యుద్ధం. ఈ ఓట్ల యుద్ధంలో అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఓటు అనే ఆయుధాన్ని ఉపయోగించి మన బీసీ బిడ్డని గెలిపించి మన ఆత్మ గౌరవాన్ని, మన యొక్క బీసీల యొక్క సత్తాను ఈ ప్రపంచానికి చాటి చెప్పాలి. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు రద్దు కావాలన్నా, రేపు 2028లో ఒక బీసీ ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో కావాలన్నా, బీసీల రాజకీయ అధికారానికి పునాదులు కావాలన్నా బీసీ బిడ్డ పూల రవీందర్ 100కు 100% గెలిచి తీరాలి. ఆ గెలిపించే బాధ్యత మనం తీసుకుందాం. గెలిపించే బాధ్యత బీసీ బిడ్డలుగా, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలుగా అందరం తీసుకుని ఈ ఎన్నికల్లో పూల రవీందర్ గారు సీరియల్ నెంబర్ 17 నెంబర్ మీద 1వ ప్రాధాన్యత ఓటు వేసి ఈ రోజు పూల రవీందర్ గారిని అఖండ మెజార్టీతో గెలిపిద్దాం. పూల రవీందర్ గారి గెలుపు బీసీల రాజకీయాలకు మలుపు. పూల రవీందర్ గారి గెలుపు బీసీ వాదానికి ఈ రోజు ఇలా ఒక ఊపు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ పూల రవీందర్ గారిని గెలిపించవలసిందిగా మీ అందరికీ మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం.